నమస్తే. పొలిటిన్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన అతిథి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. వైఎస్ఆర్సీపీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఆయన స్థానికంగా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం వరకు ఎదిగిన రాజకీయ నేత. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే వినాయక్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా అండి. రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటే ఏం చెప్తారు సార్? అసలు మీరు సర్పంచ్ నుంచి డిప్యూటీ సీఎం స్థాయి వరకు ఎదిగారు. అసలు రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టారంటే ఏం చెప్తారు అసలు? రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే 1962లోనే మా గ్రామానికి నాన్నగారు సర్పంచ్ చేశారు. 26 సంవత్సరాలు 88 దాకా కూడా నాన్నగారే సర్పంచ్ గ్రామానికి. 88లో స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు మా గ్రామాన్ని ఎస్సీ రిజర్వేషన్ చేయడం జరిగింది. నాన్నగారు సర్పంచ్గా చేసి మళ్ళీ వైస్ సర్పంచ్ చేసి యాక్టింగ్ చేసేదానికన్నా నేను రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పేసి నాన్నగారి తాలూకా ఆశీస్సుల మేరకు ఆ రోజు సర్పంచ్గా ఆ మనిషినే ఎస్ఐ క్యాండిడేట్ మేము గెలిపించుకొని నేను వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదట ప్రవేశం. అంటే మీరు అడుగుపెట్టింది వార్డు మెంబర్గా అడుగుపెట్టారు? వార్డు మెంబర్గా ఉప సర్పంచ్గా 95 వరకు, 88 నుంచి 95 వరకు కూడా ఉప సర్పంచ్గానే చేశాను. 95లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, స్థానిక సంస్థ ఎన్నికలు. గ్రామ సర్పంచ్గా మళ్ళీ నేను గెలవడం జరిగింది. అప్పుడు రిజర్వేషన్ మారింది సార్? రిజర్వేషన్ మారింది, జనరల్ వచ్చింది. జనరల్ వస్తే నేనే నేరుగా సర్పంచ్గా చేసి గెలిపొందడం జరిగింది. ఇప్పటి వరకు 2001 వరకు. మళ్ళీ 2001లో ఎన్నికలు వచ్చినాయి. సర్పంచ్గా మా కజిన్ సిస్టర్ని పెట్టి జిల్లా పరిషత్ ఎన్నికల్లో జడ్పీటీసీగా దేవరపల్లి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది 2001 నుంచి 2006 వరకు. మళ్ళీ 2006లో ఎన్నికలు వచ్చాయి, స్థానిక సంస్థ ఎన్నికలు. ఆ రోజు మరలా ఎంపీటీసీగా పోటీ చేసి నేను ఒక సెగ్మెంట్లో ఎంపీటీసీ, నా భార్య మా గ్రామంలో ఎంపీటీసీగా ఇద్దరం కూడా ఒకేసారి ఎంపీటీసీగా గెలిచాము. గెలిచిన తర్వాత ఎంపీపీగా కూడా దేవరపల్లి మండలానికి ఎంపీపీగా కూడా చేయడం జరిగింది. ఎంపీపీగా చేసిన తర్వాత నెక్స్ట్ 2009 ఎన్నికలు రావడము, తర్వాత రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము, రాజశేఖర రెడ్డి గారు మరి హెలికాప్టర్ ప్రమాదంలో మనకు దూరం అవ్వడము, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పైకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి మేము కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసి. సార్ ఎన్ని దశాబ్దాలు ఉన్నారు సార్ కాంగ్రెస్ పార్టీలో? మీరు కానీ మీ కుటుంబం కానీ? కాంగ్రెస్ పార్టీలో నేను పుట్టిన దగ్గర నుంచి కూడా నాన్నగారు కాంగ్రెస్ పార్టీనే. నాన్నగారు సర్పంచ్గా ఉండేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ నుంచి నాన్నగారు మేము ఎప్పుడు కూడా పార్టీ మారేది లేదు. రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే రిజైన్ చేస్తారో అప్పుడే మేము రిజైన్ చేస్తాం. అప్పటి వరకు సార్ దాదాపుగా మీ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ, మీరు కూడా దగ్గర 2 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇంచుమించుగా మీరు చెప్తున్న దాని ప్రకారం 88 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. నేను నాన్నగారి దగ్గర నుంచి అయితే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాలు వస్తాయి. మీరు ఎమ్మెల్యేగా మీకు టికెట్ రావడం కావచ్చు, లేదంటే కనుక ఎమ్మెల్యేగా గెలుపొందడానికి దాదాపుగా 2.5 దశాబ్దాల సమయం ఎందుకు పట్టింది సార్? అంటే 88 నుంచి చూసుకుంటే 2014 వరకు కూడా మీకు టికెట్ రాలేదు ఎక్కడ. 14లో అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ అవకాశం రాలేదు. నేను వార్డు మెంబర్ అవ్వకముందు నుంచి కూడా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్ష అయితే నాకు ఉండేది. నాకు ఆశ ఉండేది, చెయ్యాలి, గెలవాలి, ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుని అనిపించుకోవాలని చెప్పి నేను ఇంచుమించు విద్యార్థి దశ నుంచి కూడా నాకు ఆలోచన బుర్రలో ఉంది. నా ఫస్ట్ అటెంప్ట్ అంటే గట్టిగా ప్రయత్నం చేసింది 94లో స్వర్గీయ గురునాథరావు గారితో కలిసి పనిచేస్తాము. గురునాథరావు గారు ప్యానెల్లో ఆయన రికమెండేషన్తో నన్ను కూడా అభ్యర్థిగా నిలబెట్టాలనేటువంటి ఆలోచన తనకు ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆఖరి క్షణంలో నేను టికెట్ పొందలేకపోయాను. 94 సార్ అది? 94. 99లో ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయింది. హైదరాబాద్లో స్క్రీనింగ్ కమిటీ క్లియర్ చేసి ఢిల్లీకి పంపించారు.
అప్పుడు కూడా మరి రాజకీయ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదేమో లేదు. అప్పుడు ఎవరెవరు పోటీ పడ్డారు సార్ 99లో? ఆ 90 పేరు వినిపించింది అక్కడ మాడుగుల నియోజకవర్గంలో వినిపించిన పేర్లు ఎవరెవరు సార్ అప్పుడు? 99లో దొండ కన్నబాబు, నేను. దొండ కన్నబాబు గారికి టికెట్ ఫైనల్లో ఆయనకి ఇచ్చారు. 2004లో సార్? 2004లో అప్పుడు ముగ్గురు అభ్యర్థులమే పోటీలో ఉండేవారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా? సిట్టింగ్ ఎమ్మెల్యే లేరు. అప్పుడు 99లో ఓడిపోయాను. అవును, అంటే టీడీపీ పోటీ చేసిన అభ్యర్థి, సిట్టింగ్ అభ్యర్థి. సిట్టింగ్ అభ్యర్థి లేడు. సిట్టింగ్ అభ్యర్థి పక్క తప్పుకున్నాడు 2004కి వచ్చేటప్పటికి. నేను, ధర్మశ్రీ గారు, గౌరెడ్డి రామానాయుడు ముగ్గురిమి కూడా టికెట్ గురించి ప్రయత్నం చేశాము. ఆకర్షణలో ఢిల్లీలో ఎవరు చక్రాలు తిప్పారో ఏం చేశారో తెలియదు, కానీ ధర్మశ్రీ గారు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. 2004లో మీ పేరు బాగా వినిపించేశారు. 2004లో దాదాపుగా చివరి నిమిషం వరకు కూడా బూడి ముత్యాల నాయుడు గారికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థి అనేది చాలా గట్టి ప్రచారం జరిగింది. చివరి నిమిషం వరకు కూడా మీ పేరు వినిపించింది. ఎందుకు హఠాత్తుగా మారింది? దాని వెనకాల ఏం జరిగింది సార్? అప్పట్లో గ్రూప్ రాజకీయాలు నడిచేవి. నేను కొంతాల రామకృష్ణ గారితో ఉండేవాడిని, ధర్మశ్రీ గారు ఏమో ద్రోణరావు సత్యనారాయణ గారితో ఉండేవారు. అప్పుడు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు పార్లమెంట్, విశాఖ పార్లమెంట్ రావడము, అక్కడేమో జనార్దన్ రెడ్డి గారు చక్రం తిప్పడము, ఆ టైంలో రాజకీయ సమీకరణలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రూప్ వల్ల కావచ్చు, నాకు టికెట్ రాకుండా పోయింది. అంటే ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఇంకా అప్పటికి 2003లో పాదయాత్ర చేసే సమయంలో ఆయనే దాదాపుగా టికెట్ దాంట్లో ఆయన డి శ్రీనివాస్ గారు అనుకుంటా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నది. వీళ్ళిద్దరూ కూడా ఏకమాట మీదే వెళ్ళినట్టున్నారు కదా సార్. అప్పుడు ఆ సమయంలో కొంతాల రామకృష్ణ గారికి గురువుగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారే. సో కొంతాల రామకృష్ణ గారు మీకోసం ప్రయత్నం చేయలేదు సార్ ఏమీ గట్టిగా? చేశారు. అయితే అక్కడికి ఏంటంటే కమ్యూనిటీ ఎక్విషన్స్ అని చెప్పి, కాపులు ఎక్కువ ఉన్నారు మోడల్ నియోజకవర్గంలో అని చెప్పి అక్కడ లెక్కలు చూపించి కాపులకి ఇవ్వాలనేటువంటిది ఫైనల్గా నాకు అప్పుడు రామకృష్ణ గారు చెప్పింది ఏంటంటే, ఆకర్షణ దాకా మనం ప్రయత్నం చేశాము, రాజశేఖర రెడ్డి గారు కూడా ఫైనల్గా ఇంకా సోనియా గాంధీ గారి మీద పెట్టేశారు. సోనియా గాంధీ గారేమో ఆ రోజు ఈ కమ్యూనిటీ కాపులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి కాపులకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేస్తారని చెప్పడం జరిగింది. సో ఏదైతే ఆ ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ కరెక్ట్ అయింది. అక్కడ 2004లో కాపులు బలంగా ఉన్నారనే ఉద్దేశం మీద కర్ణ ధర్మశ్రీ గారికి ఇవ్వడం, ఆయన నెగ్గడం కూడా జరిగినట్టుంది కదా? జరిగింది. మీ అందరం కలిసి పనిచేస్తాము. మీ అందరం కలిసి పనిచేసి ధర్మశ్రీ గారిని గెలిపించడం జరిగింది. 2004 నుంచి 9 మధ్యలో 9 కలిసి పనిచేశారు సార్ ఇద్దరు? కలిసి పనిచేస్తాము. ఒకే పార్టీలో ఉన్నాం కదా, చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా. ఎందుకు అని అంటే నాయకత్వాన్ని అనదొక్కాలనేటువంటి ఆలోచన తనకు ఉండేది. దానిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా, అందుకే 2009 ఎన్నికల్లో కూడా నాకు టికెట్ రాకన్నా తను చోడవరం వెళ్ళిపోయినప్పటికీ కూడా నా ఫాలోవర్కి టికెట్ ఇచ్చారు, కానీ 2004లో పోటీదారుగా ఉన్నటువంటి నాకైతే టికెట్ ఇవ్వాల. ఎందుకు సార్ అలాగా? 2009లో మీకు టికెట్ రాకపోవడం, మళ్ళీ నాయకత్వం 4లో అయితే రాలేదు, 2009లో ఎందుకు రాలేదంటారు? ఇది ఓపెన్ సీక్రెటే కదా, చెప్పాం కదా ఇందాకలా. ఆల్రెడీ అతను ఎమ్మెల్యే అయిపోయాడు అంటే అప్పుడు మాకన్నా సీనియర్ అయిపోయినట్టు లెక్క. మనసు ఎమ్మెల్యే అయ్యాడంటే మాత్రం సీనియర్ అయినట్టు లెక్క. పైన పావులు కదపగలరు, పై నాయకులతో మాట్లాడగలరు, పై నాయకులను ఒప్పించగలరు. ఆ దీనిలో నన్ను పక్కన పెట్టి నా వెనకతలు ఫాలోవర్ ఒక సర్పంచ్ క్యాండిడేట్కి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ తగాదాలు, గ్రూప్ రాజకీయాలు, ఇవన్నీ కాంగ్రెస్లో, ముఠా రాజకీయాలు, ఇవన్నీ కాంగ్రెస్లో బాగా ఎక్కువ. మొదటి నుంచి కూడా ఏ నియోజకవర్గంలో చూసినప్పుడు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్కి ప్రత్యేకంగా ఇంకో వ్యక్తిని ప్రోత్సహించడం, లేదంటే కనుక ఎమ్మెల్యే ఉన్న క్యాండిడేట్ని దింపి అతను ఫాలోవర్గానో లేకపోతే ఇంకా కింద స్థాయి వ్యక్తిగా పోటీ అవకాశం ఇవ్వడం, ఇలాంటివన్నీ కాంగ్రెస్లోనే చూస్తుంటాం. 2.5 దశాబ్దాలు ఇప్పుడు కూడా ఇటువంటి అయితే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మహా సముద్రం ఉంది. చాలామంది వ్యక్తులు ఉంటారు, ఒకే స్థాయి వ్యక్తులు ఒకే పార్టీలో చాలామంది ఉంటారు. అందువల్ల ఎవరి తాలూకు ప్రాబల్యం గురించి, ఎవరి తాలూకు ఫాలోవర్స్ని పైకి తీసుకురావాలనే తాపత్రం ఎవరికి ఏ నాయకత్వం పడుతున్నా 2.5 దశాబ్దాల పాటు మీరు అలా వేచి చూడాల్సి వచ్చింది. మొత్తానికి కాంగ్రెస్లో మీకు అవకాశం రాలా పోటీ చేసే? రాలేదు కదా, రానివ్వాల. దానికి ఎవరెవరు కారణం సార్? ప్రధానంగా మీకు టికెట్ రాకపోవడానికి కారణం అప్పుడు ఉన్నటువంటి నాయకులు. ఎందుకంటే ఒక నాయకత్వం ఎదిగితే ఎలాగుంటుంది అనేటువంటిది వాళ్ళకి ఆలోచన ఉండి, ఎట్టి పరిస్థితులు కూడా నా నాయకత్వం బలపడకూడదని నేను
శాసనసభ్యుడు కాకూడదని చెప్పి పౌలు కదిపారు. అంటే అందులో ప్రధానంగా చూసుకుంటే కర్ణం ధర్మశ్రీ పేరు మీరు ఆయన ఉద్దేశం. నేను చెప్పాను కదా, ఆయన కాకుండా ఇంకెవరైనా ఉన్నారు సార్? ఎందుకు ప్రత్యేకించి చెప్పవలసి వచ్చిందని అంటే 4కి వచ్చేటప్పటికి అందరూ సమానమే కానీ 4లో తను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడికి గెలిచిన తర్వాత 9లో పక్క నియోజకవర్గాలలో ఎవరిని పెట్టాలనేటువంటి దాని మీద తన తాలూకు మాట కొంత తీసుకుంటారు. ఆ రోజు నా గురించి ప్రయత్నం చేయలే. 2004లో శాసనసభ్యుడిగా గెలిపించడానికి మా వంతు అక్కడ మీరు ప్రయత్నం చేశారు ఆయన గెలిపించడానికి? గట్టిగా ప్రయత్నం చేస్తాము. తను ఎందుకంటే తను కొత్త మోడల్ నియోజకవర్గానికి, ఆ రోజుకి మోడల్ నియోజకవర్గంలో తను కొత్తగా ప్రవేశించాడు. తన సొంతూరు కేజీపురం చెప్పినప్పటికీ కూడా ఏ రోజు కూడా కాన్స్టిట్యున్సీలో తిరిగింది లేదు. మాకున్నటువంటి బలం అయితే కాన్స్టిట్యున్సీ అంతా నేను చెప్పలేను కానీ దేవరాపల్లి మండలం వరకు నేను అక్కడ జడ్పీటీ చేశాను, ఎంపీపీ జడ్పీటీ చేశాను. అప్పటికే బాగా కాంగ్రెస్ పార్టీని ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోటగా ఉండేది. అటువంటిది నా జడ్పీటీసీతోనే మొట్టమొదటి మండల స్థాయి పదవి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందనంటే అది ఫస్ట్ టైం. అంతవరకు రాలా నేను జడ్పీటీసీ వరకు కూడా. అక్కడి నుంచి ప్రతి గ్రామం తిరిగి రైవాడ ఉద్యమాన్ని నేనే నడిపించాను. ఆ రోజు నడిపించి అది బాగా ఉపయోగపడింది. నల్లబెల్లం ఉద్యమం మొత్తానికి మీరు బాగా కష్టపడి కర్ణం ధర్మశ్రీ గారిని గెలిపించారు 2004లో. 2009కి వచ్చేవాడికి ఆయన మీకు ఆ సహకరించారు. రోజు కాంగ్రెస్ పార్టీలో అందరం కూడా కష్టపడి పనిచేసాం కాబట్టి మాకు గెలుపు వచ్చింది. 2009 వచ్చే సమయానికి మీకోసం ఎవరు సహకరించాల. అప్పుడు ఎవరికి ఇచ్చారు సార్ టికెట్? అవగడ్డ రామూర్తి నాయుడు అని నా పక్కూరే ఒక సర్పంచ్ మా ఫాలోవర్ ఉండేవాడు. తన పక్కన లాక్కొని తన క్యాండిడేట్గా డిసైడ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారితో ఏమైనా అనుబంధం ఉంది సార్ మీకు? ఉంది. ఎలాంటి అనుబంధం ఉంది సార్ అసలు? రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పిసిసి అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారి గురించి బాగా తెలుసు. నేను కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేశాను. మండల దేవరాపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాను. రాష్ట్ర ప్రజాదళ జాయింట్ కన్వీనర్గా గురునాథర్ గారు పెట్టించారు. అదే ఆ కార్యక్రమం చేశాము. పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము. ప్రతి ఎన్నికల్లో కూడా నేను పోలింగ్ ఏజెంట్గా కూడా కూర్చుండేవాడిని, కౌంటింగ్ ఏజెంట్గా కూడా వెళ్ళేవాడిని. కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యం ఏ రోజైనా మాడుగుల్లో చూడాలని చెప్పి తాపత్రయపడ్డాను. సో మీరు ఆ విధంగా ప్రయత్నం చేసిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారితో ఎప్పుడు చనువు కానీ లేకపోతే ఆయనతోటి మీకు ఇంటిమేసి ఎప్పుడు పెరిగింది సార్ అసలు? పాదయాత్ర దగ్గర నుంచి. అంటే ఎలా సార్ అసలు అది? పాదయాత్ర చేసేటప్పుడు మా కాన్స్టిట్యున్సీ ఎంట్రీ అయ్యేటప్పటికి, మా కాన్స్టిట్యున్సీ ఎంట్రీ దగ్గర నుంచి మా కాన్స్టిట్యున్సీ ఎండ్ అయ్యేదాకా కూడా కార్యక్రమం అంతా కూడా మేమే టేకప్ చేసాము. గుర్తుండిపోయే సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్? ఎందుకంటే దానికి కొన్ని రోజుల ముందే మే నెల 2003లో రాజమండ్రి సమీపంలో ఆయన కొంత అస్వస్థకు గురవడం, కొన్ని రోజుల పాటు ఆయన పాదయాత్రను నిలుపుదల చేయడం, రాజమండ్రి సమీపంలోనే ఆ పాదయాత్ర అక్కడ ఆగిపోవడం. ఆ తర్వాత మళ్ళీ పాదయాత్ర కొనసాగిన సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ పెరగడం, ఆ తర్వాత విశాఖ జిల్లాలో అడుగు పెట్టడం జరిగింది. విశాఖ జిల్లాలో గన్నవరం మెట్ట దగ్గర ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా తనతో కలిసి మేము పాదయాత్రలో పాల్గొన్నాము. ఎక్స్పెషల్లీ మోడల్ కాన్స్టిట్యున్సీ ఎంట్రీ అడుగుపెట్టగానే, లక్కవరం గ్రామంలో అడుగుపెట్టగానే మరలా ఆనందపురం జంక్షన్ వెళ్ళేంత వరకు కూడా ఆ బాధ్యత అంతా కూడా మేము తీసుకుని చేయడం జరిగింది. గుర్తున్న సంఘటన ఏమైనా ఉన్నాయి సార్? స్పెసిఫిక్గా ఫలానా సంఘటన మర్చిపోలేంది రాజశేఖర రెడ్డి గారితో ఏమైనా గుర్తుందా మీకు అసలు? ఉంది. ఏం సార్ ఆ సంఘటన? రాజశేఖర రెడ్డి గారికి స్వయంగా రామకృష్ణ గారే నన్ను తీసుకొని వెళ్ళి, మనం లాస్ట్ వరకు కూడా ప్రయత్నం చేస్తాము, టికెట్ ఇవ్వలేకపోయినాము, ముత్యాలని చూసుకోవాలి అని ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో నా చేయి పెట్టి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేశారు, దగ్గరగా పరిచయం చేశారు. పాదయాత్ర అయిన తర్వాత, అది పాదయాత్ర అయ్యి ఎన్నికలైన తర్వాత నాకు ఏ పరిస్థితుల్లో టికెట్ ఇవ్వలేకపోయినారని చెప్పి ఆ విషయం ఒకసారి రాజశేఖర రెడ్డి గారికి కూడా గుర్తు చేసి. అంటే అప్పుడు సీఎం అయ్యారా సార్? ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదా? సీఎం అయిపోయిన తర్వాత? సీఎం అయినట్టే, అంటే ప్రమాణ స్వీకారం చేయలేదు కానీ మెజారిటీ ఆఫ్ మన ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి గారు సీఎం అని చెప్పేసి డిసైడ్ అయిపోవడము ఆ టైంలో చెప్పడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని 5 ఏళ్ళు అయినా కలిసే ప్రయత్నం కానీ, ఆ తర్వాత ఆయనతోటి ఆయనతోటి కొంచెం ప్రయాణం చేసే అవకాశం కానీ దక్కింది సార్ అసలు? కలిసాము. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత
తన ప్రమేయం లేకుండా వేరే ఎవరికి కూడా ఏ స్థానం కూడా అది ఎక్కే పరిస్థితి ఉండదు. ఫైనల్‌కి వచ్చేటప్పటికి ఆ శాసనసభ్యుడిని అడుగుతారు. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా పోటీలో ఉన్నటువంటి వ్యక్తికి 5 ఏళ్లలో ఏ నామినేట్ పదవి కూడా ఇవ్వల. ఆ లెక్కను చూసుకుంటే మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు మోసం చేసినట్టేనా? అంటే రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలీదుగా. అందులోనూ జిల్లాలో ఉమ్మడి పనిచేసిన- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మీకంటూ మీరు ఎవరైతే వర్గంగా ఉన్నారో కొనతాల రామకృష్ణ గారే చక్రం తిప్పారు. 2004 నుంచి 2009 ఆయన మరణించేంత వరకు కూడా కొనతాల రామకృష్ణ గారి మాటే వేదవాక్కు అనేది జిల్లాలో అందరికీ తెలిసిన మాట. ఆ సమయంలో కొనతాల రామకృష్ణ గారు మీకేం పదవి ఇప్పించలేకపోయారు సార్? ఏమి చేయాల. ఏం చేయలేకపోయారా? లేకపోతే చేయాలని ఉద్దేశం లేక? మరి వాళ్ళ మనసులో ఏముందో తెలియదు కానీ నాకైతే న్యాయం జరగల. ప్రత్యేకించి ఎవరు దృష్టి పెట్టి దాన్ని కింద పెట్టారో నాకు తెలియదు కానీ నేను ప్రత్యేకించి పేర్లు కూడా ప్రస్తావన చేయడానికి లేదు. ఆ రోజు మరి భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు, అందుకే రాలేదేమో అని చెప్పి నేను ఎవరి మీద కూడా నెపం మోపేదానికన్నా మనకి ఏ టైంలో భగవంతుడు ఆశ పెడతాడో ఆ టైంలో వస్తుంది అనేటువంటిది. ఆ సమయంలో సాధారణంగా ఓడిపోయిన ఎవరైతే నియోజకవర్గాల్లో ఓడిపోయారో 2004 నుంచి 9 మధ్యలో వాళ్ళకి ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు కావచ్చు, లేదంటే అవకాశం దక్కని వాళ్ళకి వేరే కార్పొరేషన్ పదవులు కావచ్చు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు. ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా చాలామందికి పదవులు వచ్చాయి. పర్టికులర్గా మీకు రాకపోవడానికి కారణం? చెప్పానుగా నాయకత్వాన్ని ఎదనే కన్నా ఉంచాలి. నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఇండివిజువల్గా ఉండేటువంటి నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి వాడిని. 4లో రాలేదు సార్. ఆ సమయంలో మీకు టికెట్ రాలేదు కాబట్టి ఈయన్ని మనం చూసుకోవాలి, ఈయనకి చివరి వరకు టికెట్ కోసం ప్రయత్నం చేసామనేది కొనతాల రామకృష్ణ గారు అదైతే ఉండేది. ఆయన తీసుకెళ్ళి మీకు పరిచయం చేశారు. మరి 4 నుంచి 9 వరకు కూడా మీకు కార్పొరేషన్ పదవి ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ రాకపోగా ఎలాగా ఏదైనా పదవి వస్తుందని మీరు ఆశతో చేసినప్పటికి కూడా ఆ ఆశ నెరవేరలేదు. కనీసం 2009లో మీరు ప్రయత్నం చేసినప్పుడు వస్తుంది అనుకుంటే అప్పుడు కూడా రాకపోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేకపోయారు ఎంతలాగా ఉండి? లేకపోతే ఆయన వర్గంలో మనిషిగా ఆయన భావించలేదంటారు మిమ్మల్ని? ఆయన వర్గంలో మనిషి అని చెప్పేసానంటే నేను తిరిగేదే రామకృష్ణ తరఫు తిరుగుతూ అన్నాను కదా. ఎందుకంటే మన ఆ రోజు ఇంకెవరూ లేరు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత 2014లో టికెట్ ఎలా లభించింది సార్? అప్పుడు ఇంకెవరైనా ఉన్నారా, మీరు ఒకరైనా క్యాండిడేట్? లేదు, పూడు మంగపతి, నేను, ఆ రోజు పివిజి కుమార్ అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశంలో వెల్మ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మేము ముగ్గురం కూడా ప్రయత్నం చేశాం. ముగ్గురు వైఎస్ఆర్సీపీలో చేరాము. ముగ్గురం కూడా పార్టీలోనే గట్టిగానే పనిచేసాము. అయితే ముందు మంగపతి గారికి టికెట్ డిసైడ్ చేయడం జరిగింది. ఇంకా బీఫారం ఇవ్వలేదు కానీ ఈ ముగ్గురు ప్రయత్నం చేస్తే ఇద్దరిని కోఆర్డినేటర్లుగా పెట్టారు. మంగపతి గారిని, పొడి మంగపతి గారిని, నన్ను, పివిజి కుమార్ గారిని పక్కన పెట్టారు. ఇద్దరు కోఆర్డినేటర్లో ఎవరికి సర్వీస్ బాగుంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి పార్టీ చెప్పడం జరిగింది. అయితే ముందు మంగపతి గారికి అభ్యర్థిత్వాన్ని చేస్తే సింగిల్ కోఆర్డినేటర్ మీన్స్ క్యాండిడేట్ లెక్క నన్ను కోఆర్డినేటర్గా తొలగించారు. ఏ సంవత్సరం సార్ అది? 2013? లేదు, 14 ఎన్నికల ముందే. జస్ట్ ఎన్నికల ముందే. అంతవరకు కూడా కార్యక్రమాలు అందరం కలిసే చేసేవారు. మరి సర్వీస్ రిపోర్ట్లో ఏమొచ్చిందో ఏంటి మాకు ఏదో తెలియదు. చెప్పారు ఇలాగ మంగపతికి సర్వే రిపోర్ట్లు బాగున్నాయి అని చెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చోడవరం బల్లెడి సత్యారావు గారి కూతుర్ని క్యాండిడేట్గా అనౌన్స్ చేద్దామని చెప్పి చోడవరంలో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అది అటు సత్యారావు గారికి ఇటు మంగపతి గారి ఇద్దరిని కూడా దాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పి చేస్తే అదే రోజు నేను వాళ్ళతో కలవాల. నేను అడ్డూరు వెంకన్నపల్లి జంక్షను దాటిన తర్వాత అడ్డూరు విలేజ్ ఉంటుంది, అక్కడికి మా మండలం నుంచే సుమారుగా 10 నుంచి 13,000 మంది జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి రోడ్డు మీద అందరూ కూడా క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చెప్పడానికి వచ్చారు.
వాళ్ళందరితో కూడా ఇంచుమించుగా వారు ఏం కోరుకుంటున్నారు, దేని గురించి వచ్చారు, ఇవన్నీ కూడా వారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సేకరించారు. మీరు అప్పుడు ఆ సమయంలో ఉన్నారు సార్ కూడాను? ఆ సమయంలో మీరు కూడా ఉన్నారు అక్కడ? నేను ఉన్నాను, నేను నా పిల్లలందరూ ఉన్నాము, అందరూ ఉన్నాము. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అవగాహన చేసుకున్నారు. సార్ వెనకతల కూడా, జగన్ గారి వెనకతల కూడా ఒక ఇంటెలిజెన్సీ, అంటే ప్రైవేట్ ఇంటెలిజెన్సీ టీం కూడా వచ్చేది. వాళ్ళు ప్రజల్లోంచి మొత్తం అందరిలో కలిసిపోయి అసలు ఏంటిది, ఎలా ఏమైనా ఫోర్స్ చేసి తీసుకొచ్చారా, ఏమైనా డబ్బు ఖర్చు చేసి తీసుకొచ్చారా, ఇవన్నీ అడిగిన మీదట రిపోర్టు వాలంటరీగా వచ్చారు, నాకు టికెట్ అడగడానికి వచ్చారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ చేశారు. ఆ సమయంలో కోఆర్డినేటర్గా మిమ్మల్ని తొలగించిన తర్వాత మీరు మీ అనుచరులతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ముట్టడించారు, నిరసన వ్యక్తం చేయడానికే వెళ్ళారు అనేది మీడియాలో వార్తలు వచ్చేప్పుడు. రకరకాలుగా మీడియాలో కూడా వార్తలు రావడం వాస్తవం అయి ఉండొచ్చు, కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయడానికి మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీ వీడి జగన్ గారితో కలిశాను. ఆ రోజు ఒకవేళ టికెట్ ఇవ్వకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పల్లెటి మాట మాట్లాడేది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంగపతి గారినే కంటిన్యూ చేస్తే ఆయనతోనే కలిసి పనిచేస్తాం, అదే డిసైడ్ అయ్యి ఉన్నాం తప్ప, కాకపోతే ప్రయత్నం చేయడం తప్పు కాదు. ఇంకా బీఫార్మ్ ఇచ్చేలా కోఆర్డినేటర్ మాత్రమే తప్పించి సింగిల్ కోఆర్డినేటర్ చేశారు. దాని మీద ఒక ప్రయత్నం ఎందుకు చేయకూడదు అని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ రోజు మీరు కలవడం, పెద్ద ఎత్తున జనాలు తీసుకెళ్ళడం, ఆ తర్వాత జనం దగ్గర నుంచి ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత సభ తర్వాత ఎప్పుడు సార్ మళ్ళీ మిమ్మల్ని మీ పేరు రావడం, మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తారనేది ఎప్పుడు తెలిసింది మీకు అప్పుడు? అది ఇది పూర్తి అయిపోయిన తర్వాత చోడవరం మీటింగ్ నన్ను కూడా రమ్మన్నారు, మేము కూడా మీటింగ్ దగ్గరికి వెళ్ళాను. ఆ మీటింగు ఇద్దరు లీడర్స్ ఉండి ఆర్గనైజ్ చేయలేకపోయినారు, ఇద్దరు కూడా ఆర్గనైజ్ చేయలేకపోయారు కలిసి. ఓ రకంగా అది మీటింగ్ అనేది ఫెయిల్ అయింది. ఇక్కడ చూస్తే క్యాండిడేట్గా అనౌన్స్ చేయలేదు, వేరే అతను క్యాండిడేట్గా డిసైడ్ చేసాము. వీళ్ళు చూస్తే పూర్తి స్థాయిలో పెట్టలేకపోయినారు. అక్కడ చూస్తే నాయకుడిని పక్కన పెట్టినట్టు నాయకుడి వెనకతల వాలంటరీగా వచ్చినటువంటి వాళ్ళు, స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ నాయకుడికి బీఫారం కావాలని చెప్పి, నేను సీఎం కావాలని చెప్పి ఆకాంక్షతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అందువల్ల అటుపక్కే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది చోడవరంలోనే ఈ మీటింగ్ అయిపోగానే మిలిటరీ నాయుడు గారిని పరామర్శించడానికి వెళ్ళారు జగన్ గారు. అక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే మిలిటరీ నాయుడు గారిని. జగన్ గారు నేను ఇంటికి వెళ్ళాను. జగన్ గారికి లాస్ట్లో కార్యక్రమం ముందు నమస్కారం పెట్టి నేను ఉంటానని చెప్పేసి అంటే అప్పుడే అన్నారు, నేను ఏదో ఫోన్ మాట్లాడతాను, నేనే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటే చెప్పాను. అన్న మీరే మాకు జరిగింది తప్ప మాకు వేరే నిర్ణయాలు అయితే తీసుకోవడం ఉండదు అని చెప్పి. ఆ మరుసటి రోజు జగన్ గారు శ్రీకాకుళం ధర్మాన ప్రసాద్ గారు పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ మీటింగ్కి వెళ్ళి మళ్ళీ వైజాగ్ వచ్చి ఆ నైటు బీచ్ రోడ్లో ఉన్నటువంటి సాయిరాజు గారి ఇంట్లో నన్ను వెయిట్ చేయమని వెయిట్ చేసిన తర్వాత ఆ నైట్ మాట్లాడారు. ఆ మరుసటి రోజు మార్నింగు ఎయిర్పోర్ట్కి వెళ్తూ నువ్వే పోటీ చేద్దు, మళ్ళీ రీకోఆర్డినేటరు మళ్ళీ అనౌన్స్ చేసేస్తాము అని చెప్పి కొద్ది రోజులు అయిన తర్వాత నన్ను అనౌన్స్ చేశారు. నన్ను అనౌన్స్ చేసిన కొద్ది రోజులకి మంగపతిని డిలీట్ చేశారు కోఆర్డినేటర్గా. సింగిల్ కోఆర్డినేటర్గా నన్ను ఉంచడము జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మీటింగ్ తలకిందులు చేసింది సార్ రాజకీయాన్ని. ఒక మీటింగే అది చోడవరంలో జరిగిన అది మీటింగ్ అనేది అది నా మిమ్మల్ని పాయింట్. మీ టర్నింగ్ పాయింట్. అదే టర్నింగ్ పాయింట్. ఆ రోజు సక్సెస్ అయి ఉంటే కనుక మీకు అవకాశం దక్కేది కాదుగా. ఎట్టి పరిస్థితులు కూడా ఆ రోజుగా మిస్ అయితే ఇంకా నా రాజకీయ భవిష్యత్తు క్లోజ్. నేను కూడా విరమించుకుందామనే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అంత హార్డ్గా వర్క్ చేశాము, వైసీపీలో కూడా అంత హార్డ్గా వర్క్ చేశాను. ఎక్కడ కార్యక్రమం జరిగినా వెళ్ళేవాడిని, ఏ బాధ్యత చెప్పినా చేసేవాడిని. సో మీ రాజకీయ జీవితం టర్నింగ్ పాయింట్లో చాలా కీలకమైంది చోడవరం బహిరంగ సభ.
2014 సమయంలో. ఆ మీటింగ్ ఫెయిల్ అవ్వడంతో మీకు ఆ టికెట్ రావడం, ఉన్న కోఆర్డినేటర్గా ఎవరైతే ఉన్నారో ఆ మంగపతి అన్నయ్యని పక్క తప్పించడం జరిగింది ఆ తర్వాత. అంతే కదా సార్? అంతే. ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ రావడం, టికెట్ వస్తుందని మీరు చివరి నిమిషం వరకు ఊహించలేదు. ప్రయత్నం చేద్దాం అంటున్నారు. అనౌన్స్ అయిన తర్వాత ఎలా అనిపించింది సార్ మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత? నా జీవితాశయం నా తండ్రి నన్ను శాసనసభ్యుడిగా చూడాలన్నటువంటి తన ఆకాంక్ష. మా మధ్యలో లేకపోయినప్పటికీ, మాకు దూరం అయినప్పటికీ కూడా పైన తన తాలూకా ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాకు ఇచ్చినటువంటి అవకాశం, ప్రజలు కూడా అందరూ ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని పీఫారం మా ముత్యాల నాయుడికి ఇవ్వండి, మీకు గెలిపించి మీ చేతుల్లో పెడతాము ఇచ్చినటువంటి మాట, ఇవన్నీ కూడా జీవితంలోని మరిచిపోలేనటువంటి సంఘటన ఏదైనా ఉందనుకుంటే ఆ సంఘటన ఎప్పుడు కొంచెం మర్చిపోలేను కూడా. నియోజకవర్గ ప్రజలు కూడా ఆదరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే అభిమానించి నాకు బీఫామ్ ఇచ్చారో, నియోజకవర్గ ప్రజలు కూడా ఆదరించారు, అభిమానించారు. మెజార్టీతో నన్ను గెలిపించి మోడల్ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యుడిగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టడం జరిగింది. ఎంత మెజారిటీతో అడుగుపెట్టారు సార్ శాసనసభలో ఆ రోజు? 4750 అనుకుంటా. అప్పటి వరకు ఎప్పుడు కూడా ఆ నియోజకవర్గం అనేది తెలుగుదేశం కంచుకోవడం అనుకుంటా సార్ అది? తెలుగుదేశం కంచుకోటే. ఒకసారి ధర్మశ్రీ గారు గెలిచారు అంతే. 2004 నుంచి 2009 ఇంకా అంత ముందు ఎప్పుడు గెలవలేదు. ఆ తర్వాత ముందు ఎప్పుడు గెలవాల. ఆ తర్వాత కూడా మధ్యలో 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వచ్చింది. 14లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తున్నప్పటికి కూడా 67 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష పాత్ర, ప్రధాన ప్రతిపక్షంగా మాత్రమే నిలవగలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం, పోటీ నుంచి విరమించుకుని బీజేపీని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు టీడీపీ కలిసి పోటీ చేయడం జరిగింది. మీరు అధికారంలో రాలేకపోయారు ఆ రోజు. రాలేదు. 67 సీట్లు వచ్చాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అడుగుపెట్టి లోపలికి వెళ్ళిన సందర్భంలో అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నప్పుడు ఎలా అనిపించింది సార్ అసలు? నేను అసెంబ్లీలో అడుగు పెట్టగానే ఒక్కసారి తలపైకి ఎత్తుకొని అసెంబ్లీ అంతా చూసి సీట్లో కూర్చుని చాలా అనుభూతి, మర్చిపోలేనటువంటి అనుభూతి. చిన్నప్పటి నుంచి నా కళ నెరవేరింది. జీవితాశయం అది. అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే ప్రాణాదులు ఇస్తానేమో అనుకునేటువంటి సందర్భంలో భగవంతుడి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, అన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పశువు కన్నా ఎక్కువ కష్టపడ్డాను, పార్టీ గురించి శ్రమించాను. ఎక్కడ కూడా నన్ను గుర్తించే పరిస్థితి లేనప్పటికీ కూడా అతి తక్కువ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి నా తాలూకా నాయకత్వ లక్షణాలు కావచ్చు, నా తాలూకా నిజాయితీ కావచ్చు, నేను ప్రజలతో ఉన్నటువంటి బంధాలు కావచ్చు, వాళ్ళ కష్ట సుఖాలని పాల్పంచుకునేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకొని నాకే బీఫామ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని, ఎవరు ఎన్ని చెప్పినా చాలా ప్రయత్నం జరిగింది ఆకర్షణ దాకా. నన్ను సింగిల్ కోఆర్డినేటర్ చేసిన తర్వాత కూడా, బీఫారం వచ్చిన తర్వాత కూడా, వైజాగ్ బీఫారం వచ్చిన తర్వాత అందరికి ఇచ్చారు కానీ నాకు ఇవ్వని వల్ల. పేర్లు అప్రస్తుతం అనుకోండి. విజయమ్మ గారు బీఫారాలు తీసుకొచ్చారు, అందరికీ ఇచ్చారు, నాకే ఇవ్వాల బీఫామ్. ఎందుకు ఇవ్వలేదు సార్ అప్పుడు? ఇవ్వనివ్వాల. ఎవరున్నారు క్యాండిడేట్ మళ్ళీ మార్చమని, నేనైతే ఓడిపోతానని, మంగపతి అయితే గెలుస్తాడని ఇంకా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎవరు చేశారు సార్ వెనకాల కుట్ర? పేరు అప్రస్తుతం, ఇంకెందుకు వదిలేయండి, అయిపోయింది అంటారు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు ఆయన? మా పార్టీలో లేరు. మరి ఇంకెందుకు చెప్పడానికి అది సంకోచం? పార్టీలు ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఇప్పుడు అన్నీ జరిగిపోయినాయి. నాకు బీఫామ్ వచ్చింది, శాసనసభ్యుడు గెలిచాను. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన మీద అంత ఒత్తిడి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరా అనేది, ఎవరైతే ఆ రోజు వైసీపీకి బలమైన శక్తిగా జిల్లాలో ఉన్నారో, అప్పుడు ఉమ్మడి జిల్లా, విశాఖపట్నం ఉమ్మడి జిల్లా, అప్పుడు కొంటాల రామకృష్ణ గారు అంటారు సార్. ఏమో ఆ రోజు ఎవరైతే దీనిలో ఉన్నారో అక్కడ విజయమ్మ మీద ఒత్తిడి గట్టిగా తీసుకొచ్చారు. విజయమ్మ గారు జగన్ గారితో విషయం చెప్పిన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లో కూడా ముత్యాల నాయుడు పోటీ చేస్తాడు, పిలిచి బీఫామ్ ఇచ్చాయని చెప్తే అప్పుడు నాకు బీఫామ్ ఇచ్చారు. ఎన్ని రోజులు ఆపారు సార్ బీఫామ్ ఇవ్వకుండా? 3 days ఆపారు. ఎన్ని రోజులు ఉండదు కదా, 3 days ఆపారు. 3 days చివరి నిమిషం వరకు సబ్మిట్ చేయాలి కదా, చివరి నిమిషం వరకు ఆపారు. చివరి నిమిషం దాకా ఆపారు. చివరి నిమిషంలో ఆ 3 రోజులు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, టెన్షన్ పడి? నేను టెన్షన్ పడలేదు. నేను టెన్షన్ పడలా. వస్తే వచ్చింది, రాత్రి లేదనుకున్నారా?
అలాగని కాదు నా బీఫామ్ మారదు అనేటువంటిది అయితే మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మళ్ళీ నిర్ణయం మార్చుకోరనే ఒక నమ్మకం మీకు? ఆ, అది ఒక నమ్మకం. ఎందుకో మరి నాకు కూడా భగవంతుడు ఒక మనోధైర్యాన్ని ఇచ్చాడు. ఈసారి నువ్వే పోటీ చేస్తున్నావు మోడల్కి, బీఫామ్ నీకే వస్తుంది అని. నాకు బీఫామ్ రాకపోయినా నేను ఎవరి చేత ఫోన్లు చేయడమో లేదంటే ఎవరైనా తిరిగి అంపర్లాడమో ఇస్తే కానీ నేను ఇదవ్వలేనో నేను ఎక్కడ మాట్లాడలా, రానే లేదు. నామినేషన్ వేసి ఇంటి దగ్గర కూర్చున్నాను. 14లో నెగ్గారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. 14 నుంచి 19 మధ్యలో చాలా విచిత్రాలు చోటు చేసుకుంది మీ పార్టీలో. చాలా దాదాపుగా ఒక 23 మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారనేది మీ పార్టీ ఇప్పటికి కూడా ఆరోపిస్తుంటది. మీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయినందరూ కూడా ఒక్కొక్కరికి 20 కోట్లు ఎకరాలు పొలాలు ఇస్తామని ఆ రాజధాని ప్రాంతంలో. మీకు కూడా ఒక ఆఫర్ వచ్చిందని విన్నాను సార్. 20 కోట్ల రూపాయలు ఆఫరు ప్లస్ ఒక ఎకరం రాజధానిలో భూమి ఇస్తామని చెప్పి మీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారని చెప్తారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి మీ మీద. ఫస్ట్ టైము ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ప్రయత్నాలు అయితే నా మీద జరిగాయి. ఆ, ఇంకా పార్టీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి కూడా స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే మీరు అప్పటికి ఇంకా ఎమ్మెల్యే కూడా ప్రమాణం చేసుకుంటారుగా? ఇప్పటికి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి కూడా ఉంటారు. అప్పటికి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. మరి వాళ్ళకి ఏం అవసరమో ఏంటో నాకైతే తెలియదు. ఉన్నటువంటి 15 స్థానాల్లో ట్రైబులు అరకు పాడేరు ఏజెన్సీకి సంబంధించింది అయితే ఈ ప్లెయిన్లో ఉన్నటువంటి 13 నియోజకవర్గాలు గెలిచింది నేను ఒక్కడనే. మిగతా అన్ని ఓడిపోయినాయి. మరి విశాఖపట్నం జిల్లాలో ఉన్న శాసనసభ్యుడిని కూడా మాలో కలిపేసుకుందామనో మరొకటో ఏ ఆలోచన అయితే తెలియదు, కానీ ఒత్తిడి అయితే మాత్రం చాలా ఎక్కువగానే వచ్చింది. ఏం జరిగిందో అసలు ఎపిసోడ్ చెప్పండి ఒకసారి. ఇప్పటికైనా జనాలకు తెలియాలిగా అసలు ఏం జరిగింది. మీ నాయకుడేమో అందరికీ తెలిసిన విషయం. పశువులు సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నారు 23 మందిని, అందులో 4గురికి ఏమో మంత్రి పదవులు ఇచ్చారని ఆయన ఎప్పుడు చెప్తుంటారు. అసలు ఆ ప్రయత్నాలు ఏం జరిగాయి అనేది ఇప్పుడు కూడా అటు మారిపోయిన ఎమ్మెల్యేలు చెప్పరు. ప్రయత్నాలు అనేటువంటిది ఏంటంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు ఊరికి వెళ్ళిపోరండి. ఏం జరిగింది ఏ పార్టీలో? మీ మీద వచ్చిన ఒత్తిడి కావచ్చు, ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, ఏం జరిగింది చెప్పండి సార్. అసలు ఏం జరిగింది? నా మీద అయితే ఒత్తిడి అయితే గట్టిగానే జరిగిందండి. డబ్బులు ఇస్తామని చెప్పారు. ఎంత సార్? 20 కోట్ల? లేదు, 5 కోట్ల నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ రాజధానిలో 1 ఎకరం భూమి ఇస్తామని చెప్పారు. ఎవరు పేరు చెప్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. 5 కోట్లు కూడా ఎక్కడెక్కడ ఎంత ఇమ్మంటారో ఇచ్చిన తర్వాత కండు వేసుకోమని చెప్పారు. మీతో ఎవరు మాట్లాడమన్నారు. ఉన్నారులంటే పేరు లేదు, చెప్పండి. అది అంటే జనాలకు తెలియాలి కదా ఆ విషయం, ఏం జరిగింది అనేది తెలియాలి. మీ మీద ఇంత ఒత్తిడి ఎవరు తీసుకొచ్చారు అనేది. ఒత్తిడి అందరికీ తీసుకొచ్చారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, అంటే జిల్లాకు సంబంధించిన మంత్రులా సార్? జిల్లాకు సంబంధించిన మంత్రి గారు ఉన్నారు, పైన నుంచి ఇంకా మిగతా మంత్రులు ఉన్నారు. రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. జరిగేటప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు బీఫారం ఇస్తే నేను గెలిచినటువంటి, నన్ను ఓడించడానికి నా మీద ఒక క్యాండిడేట్ని పెట్టారు టీడీపీ నుంచి. ఆకర్షణ దాకా టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేశారు. గెలిచాను కాబట్టి బూడిముత్యాల తాలూకు అవసరం మీకు వచ్చింది. ఓడిపోయి ఉంటే బూడిముత్యాల అనేది ఎవరికి అవసరంలా. కానీ నన్ను నమ్మి బీఫారం ఇచ్చి ఎన్నికల్లో నాకు ప్రచారం చేయడానికి విజయమ్మ గారిని నా కాన్స్టిట్యున్సీకి పంపించి నేను గెలవడానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కంట్రోల్ ఊపినంత వరకు పదవి ఉన్నాడైనా పదవి లేని రోజైనా నా చివరి శ్వాస జగన్మోహన్ రెడ్డి గారితో. ఎన్ని రోజులు ప్రయత్నం చేశారు సార్ వాళ్ళు అసలు అలాగా? ఆకర్షణ దాకా చేశారు. లాస్ట్లో అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ మెంబర్గా పోటీ చేసే సమయంలో 3 శాసనసభ్యులు అనుకుంటా, 3 శాసనసభ్యులు కానీ, ఎందుకంటే అప్పటికే 23 వెళ్ళిపోయారు కదా, ఇంకో 3 శాసనసభ్యులు కానీ మా నుంచి వెళ్ళిపోతే రాజ్యసభ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందు గురించి నా అప్పుడైతే మాత్రం గట్టి ప్రయత్నం చేశారు. గట్టిగానే ఆఫర్ పెంచారు, చాలా పెంచారు. ఈ ముందున్నటువంటి 5-15 దాకా తీసుకెళ్ళి ప్రయత్నం చేశారు. తర్వాత వదిలిపెట్టేశారు. మళ్ళీ రాజ్యసభ లాస్ట్లో 2019 ఎన్నికల ముందు జరిగినటువంటి రాజ్యసభది వేమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారేమో వైసీపీకి రాజ్యసభ అభ్యర్థి. అవతల పక్క ఎవరిని పెడతారో తెలియదు, కానీ అప్పుడైతే మాత్రం గట్టి ప్రయత్నం నాతో కలిపి మిగతా శాసనసభ్యుల మీద కూడా ప్రయత్నం జరిగింది. ఆ సందర్భంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ ఆఫీసర్గా సీనియర్
అడిషనల్ డీజీగా చేసి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు సార్. ఆయన పాత్ర ఉంది. 23 మంది ఎమ్మెల్యేలు కూడా మారడానికి ఆయన పాత్ర ప్రధాన పాత్ర అనేది అప్పట్లో వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పక్కన పెట్టడం కూడా జరిగింది. అసలు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఆయన పోరాటం చేస్తే కానీ పోస్టింగ్ దక్కలేదు చివరి వరకు కూడా. ఆ ఆరోపణ రావడం అంటే ఉండొచ్చేమో కానీ అంటే మీ మీద మీతో ఆయన ఎప్పుడైనా మాట్లాడారు సార్? లేదు ఆయనేనా? లేదు ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడారా? ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడలేదు కానీ ఆ, ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి నాతో మాట్లాడారు. మరి ఆయన మీద ఆయన ఒత్తిడి పెంచారో ఏంటో నాకు తెలియదు. నాతోనైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన పేరు చెప్పు కానీ నాకెవరు కూడా నా మీద ఒత్తిడి తీసుకురాలేదు. కానీ అంటే మీతో మాట్లాడిన ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏ డిపార్ట్మెంట్ సార్ అప్పుడు? పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్లాంట్ ఆర్డరే, లా అండ్ ఆర్డర్ సంబంధించింది. ఇక్కడ జిల్లా ఆఫీసర్. జిల్లా ఆఫీసర్. జిల్లా ఆఫీసర్ అంటే మీ జిల్లా ఎస్పీ గారా లేకపోతే ఇక్కడ కమిషనర్గా పనిచేసినప్పుడు? ఇది ఒక ఉన్నతాధికారి, పోలీసు ఉన్నతాధికారి, జిల్లా స్థాయి అధికారి. మాట్లాడడము, భయపించడము, కేసులు పెడతామని చెప్పారు సార్ మీ మీద? అన్నీ జరిగినాయి. అంటే ఐపీఎస్ ఆఫీసర్ల ద్వారా బెదిరించే ప్రయత్నం చేశారు. చేశారు. అంటే రకరకాల ప్రయత్నాలు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఏదో విధంగా ఆ రోజు ఉన్నటువంటిది నేను ఒక్కడనే వైజాగ్లో ఉన్న శాసనసభ్యుడిని. అవును. ఈ శాసనసభ్యుడిని కూడా వాళ్ళ ఖాతాల్లోకి వేసుకుంటే విశాఖపట్నము వైసీపీ లేదు అనేటువంటి సందర్భం చెప్పుకోవాలని మరేంటో తెలియదు. కానీ వాళ్ళైతే గట్టి ప్రయత్నం చేశారు. అంటే కొన్ని ఇప్పుడు చెప్పడం అనవసరం, కానీ చాలా గట్టి ప్రయత్నం చేశారు. జైల్లో పెట్టేస్తామని చెప్పారు, కేసులు పెడతామని చెప్పారు. నేను అప్పటికే ఒక సందర్భంలో అట్రాసిటీ కేసు రాజకీయంగా ఒత్తిడి చేసి పెడితే అప్పటికే నేను 16 రోజులు సెంట్రల్ జైలు నుండి వచ్చాను. నేను అందు గురించి నాకు సెంట్రల్ జైలు ఏం కొత్త ఏం కాదండి, నేను ఇచ్చిన పని చేసుకోమని చెప్పాను. నేనైతే పార్టీ మారే ప్రసక్తి లేదు. 14-19 మధ్యలోనే సార్ మేము పెట్టిన కేసు అట్రాసిటీ కేసు? కాదు, 13. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఆ కేసు పెట్టిన దానిలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలే. ఆ తర్వాత మాకు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళే 14 వైసీపీలోకి వచ్చారు. అదే 13 కాంగ్రెస్లో ఉన్నారు. ఎవరైతే మీ మీద కేసు పెట్టించారో వాళ్ళే వైసీపీలో వచ్చారు. వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. విశాఖ జిల్లా నుంచి సార్? వైసీపీలోనే ఓదార్పు యాత్ర చేసేటప్పుడు అయితే ఆ నియోజకవర్గాలు నేనే మా దేవరాపల్లి మండలం తాలూకా జనాలు తీసుకెళ్ళి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కలవాల్సి వచ్చింది. ఎవరు సార్ అయినా? పేర్లు ఎందుకులేండి, ఈ 14లో ఎవరు వచ్చారని చెప్పుకుంటారు కదా. అప్పుడు దాకా కాంగ్రెస్లో ఉండి 14లో ఎవరు వచ్చారనేది, ఎవరు వైసీపీ నుంచి పోటీ చేశారనేటువంటిది. 14లో పోటీ చేశారైనా? 14 చేశారు పోటీ. 14 నుంచి 19 మధ్యలో చాలా జరిగింది. దాంట్లో 19 సమయానికి వచ్చినప్పుడు మీకు రెండోసారి టికెట్ ఇవ్వాలనుకుంటే మీ టికెట్ ఇవ్వకూడదు ఈయనకి అని అసమ్మతి మీ నియోజకవర్గంలోనే ఎందుకు బయలుదేరింది సార్? అసలు దాని వెనకాల కుట్ర జరిగిందా? మా నియోజకవర్గంలో ఎవరు లేరు. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా మీకు టికెట్ ఇవ్వద్దని కూడా ఒత్తిడి వచ్చినప్పుడు 2019లో వైఎస్ఆర్సీపీ మీద మాట్లేదు ఎక్కడ కూడా. నా నియోజకవర్గం నుంచి లేదు. అంటే వేరు ప్రయత్నాలు చేశారు. 14లో మా పార్టీలోకి, అది మా పార్టీ, వైసీపీ అనేది మా పార్టీ. 14లో వచ్చిన వాళ్ళకి కొత్తగా ఎంట్రీ ఇవ్వాలి. బై బార్న్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన ఇప్పుడు కూడా మేము ఉన్నాము. 14లో వచ్చిన వాళ్ళు బై బార్న్ వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు చెప్పుకోవచ్చేమో మాకు ప్రాణము ఆయనే మా ఊపిరి అని చెప్పుకోవచ్చేమో తప్ప ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎవరవచ్చు లేరు. ఓదార్పు యాత్రనే ఫెయిల్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఓదార్పు యాత్రని ఆ రోజు ముందుండి మేము నడిపించాము. తర్వాత రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు, బయట ఉన్న లోపలికి రావచ్చు. ఇప్పటికే ఉన్నారా సార్ వాళ్ళు మీ పార్టీలో? ఉన్నారు కదా, ఎక్కడ పోలేదు. 19లో టికెట్కి అయితే మీకోసం మీ నియోజకవర్గంలో కాదు బయట నియోజకవర్గాల నుంచి ఒత్తిడి వచ్చిందా టికెట్ ఇవ్వకూడదు అనేది? బయట నియోజకవర్గం, బయట నాయకుడే, అందరూ కాదు, నాతో సమానమే అని అనుకునేటువంటి నాయకత్వం. 19లో మళ్ళీ గెలిస్తే రాజకీయంగా ఇంకో మెట్టు పైకి వెళ్తారేమో అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా నా రాజకీయ ఎదుగుదలని
చూడకూడదనేటువంటి వాళ్ళు వేరే పేర్లు తెరపైకి తీసుకొచ్చి మీద ఉన్నటువంటి నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి పరిచయాలు చేసి ప్రయత్నాలు అయితే చేశారు. ఎవరు సార్ అంటే ఎవరిని తీసుకొచ్చారు సార్ తెర మీదకి? మీరు కాకుండా అప్పుడు ఇంకో అభ్యర్థిని? తెర మీదకి రామానాయుడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, గౌరెడ్డి సంజయ్ నాయుడు అని చెప్పి, తన్ని పోటీలు నిలపాలని చెప్పి పెద్దల దగ్గర తీసుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే బయటకు పో అని చెప్పి చెప్తారు. ఆ సమయంలో నేను అనుకుంటాను సార్, మీ మీద ఏదో ఒక ఆరోపణలు వచ్చాయి. అంటే మీకు ఏదో చేపల చెరువులు ఉన్నాయి, రొయ్యల చెరువులు ఉన్నాయి, వాటిని ఏదో పెద్ద ఎత్తున బూడు ముత్యాల ఏదో ఏదో నిషేధిత ఏం చేపలు సార్ అవి, క్యాట్ ఫిష్ ఏవో పెంచుతున్నారు, నిషేధిత చేపలు అని చెప్పి దాని మీద ఆరోపణలు చేయడం ఏంటి సార్ అదంతా? నేను అసలు చేపల చెరువులే చేయను. నాకు చేపల చెరువుల తరపు వ్యాపారాలు కూడా నాకు లేవు. ఉన్న కొద్దిపాటి ఎంత 3 ఎకరాలు అనుకుంటుంది, 3 ఎకరాలు. అది కూడా మా తమ్ముడు చేసుకుంటున్నాడు. క్యాట్ ఫిష్ నాయుడు అని చెప్పి చూపించారు ఛానల్లో. రకరకాలుగా ఇదేముంది పొలిటికల్లో సర్వసామాన్యం. అంటే ఎందుకు సార్? అంటే కేవలం 3 ఎకరాల చేపల చెరువు చేస్తుంటే దాన్ని భూతద్దంలో చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు అసలు? నేను చెప్పాను కదా, అంటే ఏదో విధంగా నాకు టికెట్ రాకూడదు, నాకు టికెట్ వస్తే గెలవకూడదు, ఇది వాళ్ళ తాలూకు ఆకాంక్ష. రకరకాల ప్రయత్నాలు చేశారు. టీవీల్లో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎక్కడెక్కడో నాయకుల దగ్గరికి వేరే క్యాండిడేట్లు వెళ్ళి చేసుకున్నారు. ఓ మీడియాలో పనిచేసినటువంటి వాళ్ళు ఏమో నాకే టికెట్ వస్తుందని చెప్పుకున్నారు. ఇలాగ అనేక మంది అనేక ప్రయత్నాలు. 2019లో టికెట్ వచ్చింది సార్, రెండోసారి. ఏమనిపించింది అప్పుడు? వస్తుందని ముందే ఊహించారా? నేను ముందే ఊహించాను. ఎందుకు అని అంటే 2014 తాలూకు పరిస్థితులు వేరే, 2019కి వచ్చేటప్పటికి పరిస్థితులు వేరే. ఒక పార్టీని స్థాపించినటువంటి నాయకుడు ఉన్నటువంటి క్యాడరు, వాళ్ళు శాసనసభ్యులు కావచ్చు, శాసనసభ్యుడిగా ఓడిపోయినటువంటి అభ్యర్థులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళ తాలూకు నడవడికంతా కూడా నాయకుడు గమనిస్తాడు, ఎలా ఉన్నారు. ఒకనొక సందర్భంలో అంటే నేనున్న పరిస్థితుల్లో నాకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, ఇతర కారణాలు కావచ్చు, లేదంటే నేను మా పార్టీలో ఉండే ఆ రోజు వైసీపీలో ఉన్నటువంటి మిగిలినటువంటి శాసనసభ్యులతో కలిసి ఉండేటువంటి విధానం కావచ్చు. నేను కూడా వెళ్ళిపోతానేమో అనుకున్నారు పార్టీలో చాలామంది. నేను ఎప్పుడు 14-19 మధ్యలో 14-19 మధ్యలో టీడీపీలోకి వెళ్ళిపోతామని చెప్పేసి, అంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాము, వాళ్ళు ఇచ్చే పదవులు కాసిపడి వెళ్ళిపోతామని చెప్పేసి, ఇంత క్రైసిస్లో కూడా ఎక్కడ కూడా పెరగకుండా వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎందుకు అని అంటే ఈ పార్టీలో ఏం జరుగుతుందో అవతల పార్టీకి తెలుస్తుంది, అవతల పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది. అప్పటికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది నేను మొట్టమొదటిసారి అయితే సుబ్బారెడ్డి గారికి నేను ఫోన్ చేసి చెప్పాను. మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. సార్ నాకే ఫోన్ చేసి, నేను గడిపిన తీవ్రవాదిని వైసీపీ, నాకే వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుతుంటానంటే ఇంకెవరికైనా మాట్లాడి ఉండొచ్చు అండి, ఒకసారి అలర్ట్ చేయండి సార్ అందరిని నేను చెప్పాను. నేను గెలిచిన వెంటనే మీరు అలర్ట్ చేసే లోపలే లాగేసుకున్నారు కూడా? లేదు అప్పటికి వెళ్ళలేదు ఎవరు కూడా. ఆ తర్వాత వెళ్ళక ముందు స్టార్టింగ్, ఇది స్టార్టింగ్లో నేను చెప్పిన మాట, లాస్ట్లో వెళ్ళిపోయిన తర్వాత కాదు నేను చెప్పింది. అవును, మీరు ముందు చెప్పిన ముందు తర్వాత మరి ఎంత కట్రా చేసినా ఎన్ని చేసినా ఎవరికి ఉన్నటువంటి దీంతో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళకూడదు అనుకున్నటువంటి నేనే కాదు, నాతో చాలామంది రాజాం జోగులు గారికి ప్రయత్నం చేశారు, కళావతి గారికి ప్రయత్నం చేశారు, పుష్పవాణి గారి మీద ప్రయత్నం చేశారు. ఎవరు కూడా అటువైపు కన్నీ చూడాల. ఆ ప్రయత్నం చేసినటువంటి ఏజెన్సీ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా సార్? మీ మీద ఎలా ఒత్తిడి వస్తుంది మీ మీద? సార్ ఎప్పుడైనా మీరు అడిగారా, మాట్లాడారా ఆయనతోటి? ఆయన అడిగారు ఎప్పుడైనా ఇలాగే మీ మీద ఒత్తిడి వస్తుంది అనే సంగతి? మాట్లాడుకున్నాము, చెప్పాము. నేను మీడియాలో మాట్లాడింది కూడా చూశారు. మీడియాలో మాట్లాడి నేను ఆ రోజు గట్టిగా ఛాలెంజ్ ఇసిరాను. ఛాలెంజ్ ఇసిరినప్పుడేమో సార్ నోటితోనే అన్నారు, నువ్వు మాట్లాడిన తర్వాత మరుసటి రోజు వాళ్ళు ఖండిస్తారనుకున్నాను, రాలేదంటే భయపడ్డారు, నీ దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పి. మళ్ళీ నువ్వేం మాట్లాడతావో మరింత ఏం చెప్తావని చెప్పి వాళ్ళు ఆయనకు దగ్గరని చెప్పి ఆ రోజు సారు ఎక్కడికి వచ్చారు, బ్రాండిక్స్
వాళ్ళు ధర్నా చేస్తున్నారు అచ్యుతాపురంలో. ఆ రోజు నేను, అమరు, జగన్మోహన్ రెడ్డి గారితో ఒకే కారులో ప్రయాణం చేస్తాం ఎయిర్పోర్ట్ నుంచి అచ్యుతాపురం వరకు కూడా. ఆ రోజు అచ్యుతాపురం వెళ్ళే వరకు కూడా మాట్లాడుకునేటప్పుడు అమరు చెప్పాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమరు నన్ను డాడీ అంటాడు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి మీ అన్నయ్య అనేవారమే. అప్పటి నుంచి కూడా అంత కుటుంబంతో సన్నిహిత సంబంధం మాకు, బాగా అటాచ్మెంట్ ఎక్కువ. డాడీ నిన్న గట్టిగా ఇచ్చాడు, ఏం చెప్తున్నారు, చూశాను, మన్నాడు కూడా చూశాను, వాళ్ళు ఏమైనా దానికి స్పందిస్తారేమో, స్పందించలేదు అని చెప్పేసి చెప్పారు. అంతా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం. ఈ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి సార్ మీ దగ్గరికి? నిజంగా మీరు ఛాలెంజ్ చేసిన సమయంలో బయట పెడతారా మీరు నిజంగా? మరి చాలా మళ్ళీ బయటకు వస్తే నేను బయటకు వస్తాను కదా, ఎక్కడ మాట్లాడాము, ఎవరు వచ్చారు, ఏం మాట్లాడారు, ఆ పార్టీ శాసనసభ్యులు కూడా మాట్లాడారు. ఇంతకీ మీరు ఇప్పటివరకు కూడా ఎవరు మీతో మాట్లాడారు చెప్పట్లేదు. అది అనవసరం కదా అన్నప్పుడు, అన్నీ అయిపోయినాయి, ఆ పీరియడ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంత ఒత్తిడి వచ్చిందో సార్కి తెలుసు, ప్రతి విషయం తెలుసు. ఎందుకంటే మేము చెప్పేటప్పుడల్లా చిన్న చిరునవ్వు నవ్వుతారు సార్ ఈ ఇష్యూ మీద చర్చ జరిగినప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వినాయకన్న.